దీంట్లో డైలాగ్ ఉందన్న టీజర్లో, అమ్మాయి ముందు వెళ్తే ఏంటి ఫాలో అవుతున్నావు అంటే, లేదు నువ్వే నా ముందే వెళ్తున్నావు. మీరు ఎంతమంది ముందు వెళ్ళారని. నేను ఎవరు ముందులేనా, ఎవరు రారు కూడా. ఇట్లా గెటప్ అవసరం లేదు. పొజిషన్ కన్ అంటే నీ చుట్టూ డన్ డన్ అని కన్ను లేదు, జుట్టు లేదు, ఏమి లేదు కానీ నీవు చూడు ఈ సినిమా తర్వాత దయాన్న నీకు మంచి పేరు వస్తుంది. అంటే కథ పరంగా ఒక ఎమోషనల్లీ నేను చెప్తున్నా కదా, నువ్వు అనుకున్నది కూడా రారు అనుకున్నది కూడా షాక్ ఇస్తుంది కావచ్చు. ఈ బాబు వల్ల వచ్చి కూడా నీకు ప్రపోజ్ చేసేటోళ్ళు, లేకపోతే నీ ఏంటో తిరిగేటోళ్ళు, ఏంటి ముందర నడుస్తున్నావు అంటే నేను నడుస్తున్నా వెనకస్తున్నా ఆ హీరోయిన్ ఎవరో వచ్చి అంటారు. ఎందుకంటే నిజ జీవితంలో మంచి క్యారెక్టర్, అంటే సబ్జెక్ట్ అంత బరువుగా ఒక ఫన్ వేలో, ఒక ఎమోషనల్లీ టచ్ చేయకుండా దాన్ని ఫన్ వేలో తీసుకుపోయి ఎమోషనల్ లాక్ చేస్తాడు. చాలా బాగుంటుంది. నేను బాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా. బ్రహ్మాజన్నకు గులాబీ సినిమా ఎంత వేరియేషనో, ఆఫ్టర్ గులాబీ బ్రహ్మాజన్న ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఒక మంచి క్యారెక్టర్ చేసి ఉంటాడు. కానీ ఈ సినిమా బెంచ్ మార్క్ అవుతుంది. ఆమని గారికి ఒక శుభలగ్నం, మన మన శుభలగ్నమే కదా, శుభలగ్నమే. ఎందుకంటే అంత ఎమోషనల్ ఎట్లయితే ఆమె నవ్విస్తూ 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 ఎమోషన్కి ఎట్లా వెళ్తుందో, బ్రహ్మాజీ గారికి ఆమని గారికి ఆ కుటుంబంగా ఉన్న ఆ నలుగురికి చాలా బాగుంటుంది, గుర్తుండిపోతుంది. బెంచ్ మార్క్ సినిమా అవుతుంది అబ్బా. నేనైతే 100% ఇది నేను చూసిన. దయాన్న చాలా బాగా అంటే క్యారెక్టరేషన్ అట్లా రాసుకున్నాడు, కథ రాసుకున్నాడు.